మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. సో ఈ బడ్జెట్ అలాట్మెంట్స్ గురించి చెప్పండి. ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది ఈ బడ్జెట్లో ఉన్న కేటాయింపులు ఎకనామిక్ టార్గెట్స్, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి అనుగుణంగా ఉన్నాయా అన్నది క్వశ్చన్. ఇప్పుడు మనకు ఆర్థిక వృద్ధి లక్ష్యాలకు చేరుకోవటానికి అవసరమైనటువంటి కేటాయింపులు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఆర్థిక వృద్ధి వికసిత భారత్ సాధించాలి అంటే 8% వృద్ధి రేటు ఉండాలి. ఎకనామిక్ సర్వే చెప్పింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో 6.4% ఉంటుందని అంచనా. మొదటి 6 నెలలకు 6% ఉంటుందని అంచనా. నెక్స్ట్ ఫైనాన్షియల్ 2025-26లో 6.38 to 6.8% ఉంటుంది అంచనా. కానీ మనం సాధించాల్సింది వికసిత భారత్ లక్ష్యానికి 8% సాధించాలి. ఈ 8% వృద్ధి రేటు సాధించాలి అంటే బడ్జెట్లో కేటాయింపులు పెరగాలి. ఆ కేటాయింపులు ఆ స్థాయిలో పెరగాలి. ఇప్పుడు 50 లక్షల కోట్లు కేటాయించారు అని మన ఫిగర్ చూస్తాం. కానీ వాస్తవంగా జీడిపిలో భాగంగా చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇట్ వాజ్ 14.6% ఆఫ్ జీడిపి. ఇప్పుడు అది 14.2% ఆఫ్ జీడిపికి పడిపోయింది. అంటే జాతీయ ఆదాయంలో భాగంగా చూసినప్పుడు టోటల్ సైజ్ ఆఫ్ ద బడ్జెట్ మనకు లిటిల్ కాస్తంత స్వల్పంగా తగ్గింది తప్ప పెరగలేదు. ఇందులో మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటే రియల్ సైజ్ ఆఫ్ ద బడ్జెట్ వాస్తవంగా తగ్గింది. అంటే ఇది ఎక్స్పాన్షన్, ఎకనామిక్ ఎక్స్పాన్షన్కు అనుగుణమైన కేటాయింపులు లేవు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే బడ్జెట్ సైజ్ ఇస్ అన్ ఇండికేషన్ ఆ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుందా లేదా అని. తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్ సైజ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఎస్టిమేట్స్తో, లాస్ట్ ఇయర్ రివైజ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాలతో పోలిస్తే కూడా ఇది ఈవెన్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ పెరగలే. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఇయర్ సైజు అరౌండ్ 47 lakh crores అనుకుంటాను. ఈ ఇయర్ అది అరౌండ్ 50 lakh crores పెరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ స్టిల్. సో అందువల్ల మొదటి పాయింట్ ఏంటంటే ఆర్థిక లక్ష్యమైన 8% వృద్ధి రేటు సాధించటానికి అవసరమైన ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనేది ఉందా అనేది క్వశ్చన్. దానికి నేను ఇచ్చినప్పుడు మీకు ఫిగర్స్ 14.6% ఆఫ్ జీడిపి నుంచి 14.2% ఆఫ్ జీడిపికి పడిపోవడమే లేదు అన్నదానికి ఒక ఇండికేషన్. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇక రెండవది ఏంటంటే ఇందులో లక్ష్యాలు చెప్పినప్పుడు జ్ఞాన్ అని చెప్పారు. మీకు గరీబ్, యూత్, అన్నదాత, నారీ శక్తి అని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నదాతే తీసుకుందాం. అగ్రికల్చర్ షేర్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ 16% చేరుకుంది, అంటే స్వల్పంగా పెరిగింది. అలాగే అగ్రికల్చర్ పైన ఆధారపడే శ్రమశక్తి అరౌండ్ 46% పెరిగింది. అంటే జాతీయ ఆదాయంలో భాగంగా చూస్తే వ్యవసాయం వాటా పెరిగింది. శ్రమశక్తిలో ఎంతమంది వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు అంటే అది కూడా పెరిగింది. పెరిగినప్పుడు మరి వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయా అనే క్వశ్చన్ మనకు వస్తుంది. మీకు లాస్ట్ ఇయర్ ఎస్టిమేట్ 2024-25లో 3,76,720.41 3,76,720 కోట్లు. 0.41 పక్కకు పెడదాం. 3,76,720 crores అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు. ఈ బడ్జెట్లో 3,71,687.35 crores అంటే 3,71,687 కోట్లు. మీరు లాస్ట్ ఇయర్ ఏమో 3,76,700 3,76,720 crores అయితే
అది ఇప్పుడు 3,71,687, అంటే అరౌండ్ ఒక 5,000 కోట్ల పైచలకు తగ్గిపోయింది మీరు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కు. నేను మీకు ఫిగర్స్ ఇచ్చాను. జాతీయ ఆదాయంలో భాగంగా చూస్తే అగ్రికల్చర్ వాటా పెరిగింది, అలాగే ఎంప్లాయ్మెంట్ శ్రమశక్తిలో భాగంగా చూస్తే అగ్రికల్చర్ వాటా పెరిగింది. అలాంటప్పుడు ఎలకేషన్స్ పెరగాల వద్దా? ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తోంది, మా జ్ఞాన్ లక్ష్యం గనక గరీబ్ యూత్ అన్నదాత నారీ శక్తిలో అన్నదాత చాలా కీలకం గనక పెరగాలి. కానీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కు పెరగకపోగా కాస్తంత తగ్గింది. మీకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇది 15,864 కోట్ల గుర్తున్న వరకు. ఎందుకంటే బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో ఈ ఫిగర్స్ ఏవీ లేవు. మీకు ఈ ఫిగర్స్ అన్నీ కూడా బడ్జెట్ అంటే గ్లాన్స్ను బడ్జెట్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూడాలి. అందువల్ల సబ్జెక్ట్ కరెక్షన్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు గ్లాన్స్ త్రూ ద స్టాటిస్టిక్స్. సో 15,864 crores నుంచి 12,242 crores పడిపోయింది. అంటే ఇక్కడ కూడా మీకు క్లియర్గా మీకు దాని ఎలకేషన్ తగ్గాయి. అలాగే ఫుడ్ సబ్సిడీస్కు మీరు లాస్ట్ టైం 2,05,000 crores ఖర్చు పెడితే ఈసారి 2,03,000 crores ఖర్చు పెట్టారు. ఫెర్టిలైజర్ సబ్సిడీకి కూడా కంపారిటివ్లీ మీకు తగ్గాయి. నాకు గుర్తుందో 3,411 crores అనుకుంటాను. సో ఒక మాటలో చెప్పాలంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కేటాయింపులు తగ్గినాయి, ఫుడ్ సబ్సిడీస్ తగ్గినాయి, ఫెర్టిలైజర్ సబ్సిడీస్కు తగ్గినాయి. మీకు ఈవెన్ పల్సెస్ పెద్ద ఎత్తున ఆత్మనిర్భరత 6 ఏళ్లలో పల్సెస్లో భారీగా ఆత్మనిర్భరత సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. దానికి కేటాయింపులు ఎంత 1,000 crores లేవు కేటాయింపులు. అందువల్ల పెద్ద పెద్ద మాటలు చెప్తే ఉపయోగం పడదు. పల్సెస్కు మీకు ఒకవైపు ఏమో కేటాయింపులు అరౌండ్ 1,000 crores చేశారు. పైగా ఇటీవల పల్సెస్ ఇంపోర్ట్స్ పైన డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ అనుమతించారు. మొజాంబిక్ లాంటి ప్రాంతంలో పండేటువంటి ఆఫ్రికా దేశాల్లో పండే పల్సెస్ తూర్దాల్ లాంటివి మన దేశంలోకి ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా వచ్చి పడేలా ఉన్నాయి. అందువల్ల మీకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కు కాంక్రీట్ ఫిగర్ చెప్పాను, 3,76,720 crores, 3,71,000 మీకు 687 crores. అలాగే మీకు అంగన్వాడీ దానికి కూడా మీరు చూసుకుంటే దానికి కూడా కేటాయింపులు తగ్గాయి. మీకు పిఎం పోషన్ అంటారు. సో దానికి కూడా మీకు కంపారిటివ్లీ ఇది ఎలకేషన్స్ తగ్గాయి. ఈవెన్ ఎడ్యుకేషన్ హెల్త్ కూడా లాస్ట్ టైం బడ్జెట్ ఎస్టిమేట్స్తో పోలిస్తే రివైజ్ ఎస్టిమేట్స్లో తగ్గాయి. ఈసారి కాస్తంత పెరిగినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎడ్యుకేషన్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఒక 14,000 కోట్లు లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగాయి. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో 11,000 కోట్లు కోత విధించారు. అందువల్ల ఇప్పుడు ఎంత కోత విధిస్తారో తెలియదు. సో ఇలా ఓవరాల్గా ఎక్స్పాన్షన్ నది అంటే ప్రభుత్వము పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని ఇచ్చేటువంటి విధంగా లేనప్పుడు వికసిత భారత్ లక్ష్యమైన ఆర్థిక వృద్ధిని ఎలా చేరుకోవాలి? ఎందుకంటే గత కొన్నేళ్లుగా మనం తీసుకుంటే ఇది 2021 నుంచి కూడా ఓవరాల్ టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ తగ్గుతూ వస్తుంది. ఇది ఇవాళ ట్రెండ్ కూడా కాదు. మీకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా బడ్జెట్ సైజ్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే నినాదాలు బాగానే ఉంటాయి, జ్ఞానని అదని మాకు ఇది లక్ష్యం అది లక్ష్యం అని. దానికి యాక్చువల్గా కేటాయింపులు ఏంటి అనేది పాయింట్. ఇప్పుడు మీకు ఉమెన్కి స్కీమ్స్ ఉన్నాయి, మీరు నారీ శక్తి అని చెప్పారు, బేటీ బచావ్ బేటీ పడావ్ పెరిగిందో ఎలకేషన్ చూడండి మీరు పెరగలేదు. ఈవెన్ మీకు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా అరౌండ్ 86,000 crores కేటాయించారు. సో దానికి కూడా గణనీయంగా ఏమీ పెరగలేదు. అందువల్ల ఓవరాల్గా ఇంకా నేను కేటాయింపులన్నీ మీకు ఇంకా చూసే టైం లేదు. వాస్తవంగా ఆ ఫిగర్స్ అన్నీ చూస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్గా చెప్పగలను. ఎందుకంటే ఏ రంగానికి లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చారు, రివైజ్ ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చారు, ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చారు, ఇవన్నీ మామూలు ఎక్సర్సైజ్ కాదు. వీటిని మరింత వివరంగా లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది. కానీ స్థూలంగా చూసినప్పుడు ఓవరాల్గా బడ్జెట్ సైజు పెరగలేదు, దానికి తగ్గట్టుగా వివిధ రంగాల్లో ఉండేటువంటి కేటాయింపులు కూడా పెరగలేదు. పెరగనప్పుడు పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్స్పాన్షన్ లేనప్పుడు అది ఏ రకంగా ఎకానమీని ముందుకు తీసుకెళ్తుంది? పోనీ ప్రైవేట్ సెక్టార్ ఏమైనా పెరుగుతుందా అంటే మీకు ఫిగర్స్ చెప్తే పబ్లిక్ ఎక్స్పెండిచర్ 17% పెరిగితే 12% హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ప్రైవేట్ సెక్టార్ 6% పెరిగింది.
అందువల్ల ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు. పబ్లిక్ ఎక్స్పెండిచర్లో ఒక రకమైన స్టాగ్నేషన్ ఉన్నప్పుడు ఏ రకంగా ఆర్థిక వృద్ధి సాధిస్తాం? ఒకటి ఈ బడ్జెట్లో తీసుకొచ్చిన చేంజ్ ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలని ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ మిడిల్ క్లాస్కి ఇచ్చారు. అది దానివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది అని ఒక నమ్మకం. నిజమే, అది కాదని ఎవరన్నారు. 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటిది అది మొత్తం కన్జంప్షన్గా మారకపోయినా అది కొంత ఇన్వెస్ట్మెంట్గా, కొంత సేవింగ్స్గా, కొంత కన్జంప్షన్గా మారుతుంది. సో ఆ రకంగా కన్జంప్షన్ పెరిగి డిమాండ్ పెరిగి కాస్త మీకు ఊపు రావటానికి అవకాశం ఉంది. కానీ కీలకమైన రంగాలు అగ్రికల్చరు, రూరల్ డెవలప్మెంటు లాంటి రంగాలు, సోషల్ సెక్టార్ లాంటి రంగాలకు మీకు రైతు సంక్షేమం కొరకు, మహిళా సంక్షేమం కొరకు పెట్టాల్సినటువంటి రంగాల్లో వృద్ధి లేకుండా ఎకనామిక్ గ్రోత్ లక్ష్యాలు సాధించలేము. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 37% ఆఫ్ ఇండియన్ చిల్డ్రన్ ఆర్ స్టంటెడ్, అంటే ఉండాల్సినంత ఎత్తు ఉండడం లేదు. అండర్ వెయిట్ చిల్డ్రన్ కూడా చాలా ఎక్కువ మంది. కానీ మనం పిఎం పోషణకు నిధులు కేటాయించారా అంటే లేదు. ఇప్పటికీ కూడా కొన్ని లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ లేవు, మీకు అక్కడ కనీస సదుపాయాలు, తాగునీటి సదుపాయం కూడా లేదు. మరి అలాంటప్పుడు ఒక 37% ఆఫ్ ద చిల్డ్రన్ స్టంటెడ్గా ఉండి మా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ లాంటి సదుపాయాలు లేనప్పుడు భారీ పుష్ రావాలి ఈ స్కీమ్కు. ఒకప్పుడు దీన్ని ICDS అనేవాళ్ళు, ఇంటగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇప్పుడు పిఎం పోషణ్ అంటున్నారు. ఈవెన్ ప్రధానమంత్రి కిసాన్ నిధి అని ఉంది, దానికి కూడా కేటాయింపులు ఏం పెరగలేదు. అందువల్ల కేటాయింపులు పెరగకుండా మన నినాదాలు ఇస్తే దాని ప్రయోజనం ఉండదు. ఒక్కచోట కాంక్రీట్గా గ్రోత్కు ఇంపిటస్ ఇచ్చేటువంటిది ఏంటంటే మిడిల్ క్లాస్కి ఇచ్చినటువంటి భారీ ట్యాక్స్ రిలీఫ్. దానికి పొలిటికల్ ఫ్యాక్టర్స్ కారణం, అంటే రాజకీయ పరిణామాలు. లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ 63 సీట్లు దెబ్బతినడం, ఇప్పటిదాకా తమకు తిరుగులేదు అనుకున్న చోట తమ సపోర్ట్ బేస్లోనే తీవ్ర వ్యతిరేకత మొదలు కావడం. ఇప్పుడు ఓటర్ సర్వే కూడా తీస్తే లేటెస్ట్గా మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతిన్నది అని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో కూడా తేలింది. అందువల్ల గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను దృష్టిలో పెట్టుకొని ఒక పొలిటికల్ ఫ్యాక్టర్ రీజన్ రీత్యా మిడిల్ క్లాస్కు ఒక భారీ రిలీఫ్ ఇచ్చారు. ఏ కారణం రీత్యా ఇచ్చినా మనం ఆహ్వానించాలి. డెమోక్రసీలో పొలిటికల్ రీజన్తో ఇవ్వడం నేరమేం కాదు. కానీ బియాండ్ దట్ ఇప్పుడు రాష్ట్రాల కేటాయింపులు తీసుకుంటే మీరు లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కేటాయించిన దానికి యాక్చువల్గా చూసుకుంటే 1,12,000 కోట్లు తగ్గాయి. 90,000 crores సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో తగ్గితే ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్లో కూడా 22,000 crores తగ్గాయి. లాస్ట్ ఇయర్ 2024-25లో 1,200 crores రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు రాలేదు. అందువల్ల ఇది రాష్ట్రాలు దేశంలో అభివృద్ధి పైన పెరుగుతున్న వ్యయంలో 60% రాష్ట్రాలు పెడతాయి. సో అందువల్ల మీకు రాష్ట్రాలకు అంత భారీ ఎత్తున సెంట్రల్ ట్రాన్స్ఫర్ తగ్గితే ఆటోమేటిక్గా రాష్ట్రాలు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పైన పెట్టగలిగేటువంటి సామర్థ్యం కూడా కోల్పోతాయి. అందువల్ల ఇది దిస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఈ ఎకనామిక్ గ్రోత్ ఇప్పుడు సెకండ్ క్వార్టర్లో 5.4%, ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ కూడా 3.3% పెరుగుతుంది. సో గ్లోబల్ ఎకానమీ పెరగకుండా మన ఎక్స్పోర్ట్స్ పెంచలేము. ఎక్స్పోర్ట్ చాలా మందొకటిగా పెరుగుతున్నాయి. వాణిజ్య లోటు $38 బిలియన్ చేరుకుంది. ట్రంప్ ఎఫెక్ట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది గ్లోబల్ పరిస్థితులు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, క్యావటిక్గా ఉన్నాయి. ఎందుకంటే గ్లోబలైజేషన్ పోయి జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది, జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగిపోయాయని. ఇలాంటి టైంలో అటు ఎక్స్పోర్ట్ లెడ్ ఎకనామిక్ గ్రోత్ సాధ్యం కాదు. ప్రైవేట్ సెక్టార్ లెడ్ ఎకనామిక్ గ్రోత్కు ప్రైవేట్ సెక్టార్ ఆశించిన స్థాయిలో తోడ్పాటు ఇవ్వలేకపోతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు పెరగడం లేదు. వాళ్ళ ప్రాఫిట్స్ పెరిగినా దే ఆర్ నాట్ ప్లవింగ్ బ్యాక్ ది ప్రాఫిట్స్ ఇంటూ మీకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు లేదు అని వాళ్ళని అడిగితే ప్రైవేట్ కన్జంప్షన్ సరిగా లేదు, కొనేవాళ్ళు లేనప్పుడు మేము ఏం చేయాలని వాళ్ళు అంటున్నారు. అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వము ఒక ఫిస్కల్ ఎక్స్పాన్షనరీ స్ట్రాటజీ అంటారు, అంటే ద్రవ్యపరమైన విస్తరణ వ్యూహం. అంటే బడ్జెట్ తాను ఖర్చులు పెంచి చేయాలి. ఖర్చులు పెంచాలంటే ఆదాయాలు పెంచాలి. ఆదాయాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మీరు మిడిల్ క్లాస్కి ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి పరిష్కారం ఏంటంటే బిగ్ కార్పొరేట్స్ పైన, సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేయగలగాలి. ఆ సాహసానికి పొలిటికల్ విల్ ఉండాలి. అది చేయలేనప్పుడు నీకు రిసోర్సెస్ రావు. సూపర్ రిచ్ అండ్ మీకు బిగ్ బిజినెస్ వేయకపోతే యూ కెనాట్ ఇంక్రీజ్ ద ట్యాక్స్ GDP రేషియో. అందువల్ల ట్యాక్స్ GDP రేషియో పెరగకుండా ప్రభుత్వం దగ్గర వనరులు ఉండవు. వనరులు లేకుండా ఫిజికల్ ఎక్స్పాన్షన్ సాధ్యం కాదు. అందువల్ల
మీకు నినాదాలు బాగుంటాయి, అల్టిమేట్గా హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ను సాధించడానికి కావలసిన భూమిక లేదు. ఇది ప్రతి బడ్జెట్ తర్వాత బ్రహ్మాండంగా ఉందని అందరూ చెప్తారు. రియాలిటీ ఏంటి? మరి ఎందుకు గ్రోత్ పెరగడం లేదు? ఎకనామిక్ గ్రోత్ పెరగలేదు అనేది ప్రభుత్వ లెక్కలే కదా, నా లెక్కలు కావు కదా. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగగలిగే ఒక స్ట్రాటజీ అనేది ఈ బడ్జెట్లో మనకు కనిపించలేదు.